ఓకే. అంటే అసలు ధాత్రి గురించి ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం. ధాత్రి గోల్డ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. అసలు ఈ ధాత్రి ప్రాజెక్ట్‌కి గాని, ఈ ధాత్రి గోల్డ్ ప్రాజెక్ట్‌కి గాని ఎంత స్థలాన్ని మీరు వినియోగిస్తూ ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడు ఇది 2 ఎకరాలండి. 2 ఎకరాల్లో 2 బెడ్లు పోసాం. ఒక్కొక్క బెడ్ పొడవు వెడల్పు ఎంత ఉంది? ఇది వచ్చేసరికి 200 ఫీట్ల పొడుగు, 45 ఫీట్ల వెడల్పు. అది కూడా అంతే, 200 ఫీట్ల పొడుగు, 45 ఫీట్ల వెడల్పు, 7 ఫీట్లు హైట్, 5.5 నుంచి 6 ఫీట్లు. అయితే ఇది 100 డేస్ అయితేకి మన మోకాళ్ళు ఎత్తుకొచ్చేసిద్ది, మొత్తం డీకంపోజ్ అయిపోయి మోకాళ్ళు 4:1 రేషియో. ఇప్పుడు మనం 4 కేజీలు రా మెటీరియల్ పూస్తే అది 1 కేజీ కాన్సన్ట్రేట్ అయ్యే వరకు ఈ ప్రాసెస్ చేస్తానే ఉంటాం. అప్పటి వరకు కొలబెడతానే ఉంటారు. 1 కేజీ వచ్చిద్ది, మనకు తెలుస్తా ఉంటది ప్రాసెస్. ఇప్పుడు మన ఇద్దరు కంటే కూడా హైట్ ఉంది ఈ బెడ్. అంటే ఈ 100 రోజుల తర్వాత మాత్రం ఈ బెడ్ 1.5 అడుగుకి వచ్చేస్తుంది అంతే. ఓకే. అంతా డీకంపోజ్ ప్రాసెస్ అయ్యి కాన్సన్ట్రేటెడ్ మెటీరియల్ అయింది. ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే, ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయంలో రైతుకి రసాయన వ్యవసాయం మోజు నుంచి తీసుకురావాలంటే ఆ స్థాయి రిజల్ట్స్ చూపించేది ఈ దేశంలో ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయంలో లేదు. దానికి ఈక్వల్ గా ఒక రైతు డిఏపి కట్ట, యూరియా కట్ట, పొటాష్ కట్టే రసాయన ఎరువులు వాడితే ఎంత గ్రోత్, ఎంత దిగుబడి వస్తుందని నమ్ముతున్నాడు. ఆ గ్రోత్ ని, ఆ దిగుబడిని ఈ మాన్యూర్ ద్వారా చూపించాలనేది ఈ ప్రాజెక్ట్. అంటే ఓవరాల్ గా మీరు అన్ని రకాల ఎరువులను ఉపయోగించి సృష్టించినటువంటి ధాత్రి అనేటువంటి ఎరువు ద్వారా మీరు అంటే రసాయన ఎరువులు వాడి 1 ఎకరాకి ఎంత దిగుబడిని అయితే రైతు పొందగలుగుతున్నాడో అంతే దిగుబడిని ఈ ధాత్రి ఎరువు ద్వారా పొందేటువంటి అవకాశం ఉందంటారు. అవును, అవును, ఓకే. అవును. అది కూడా సేంద్రియ పద్ధతిలో, సేంద్రియంలో, సేంద్రియ వ్యవసాయం చేస్తూ. అవును, దానికోసమే. ఓకే. ఇప్పుడు ఇది మనం యాక్చువల్ గా రైతు ప్రయోగశాల నుంచి గత 3 సంవత్సరాలుగా నేను NIPHM లో ట్రైనింగ్ తీసుకోవటం కానీ, స్టేట్ గవర్నమెంట్ బయలాజికల్ ల్యాబ్స్ లో శాస్త్రవేత్తలతోటి తెలుసుకొని నేను సొంతంగా ఒక ల్యాబ్ పెట్టుకొని రైతు స్థాయిలో, దీంట్లో ఈ బయలాజికల్ సైన్స్ అనేది ప్రకృతి సైన్స్, సామాన్యుడికి అర్థమయ్యేది కదా. ఈ సూక్ష్మజీవి అనేది కంటికి కనపడినటువంటి సూక్ష్మజీవి. వీటిని ల్యాబుల్లో మాత్రమే, అత్యాధునిక సాంకేతికతతో తయారు చేసే ల్యాబుల్లో మాత్రమే చేసే వ్యవస్థని సృష్టికి ప్రతి సృష్టి లాగా చేసి, ఒక రైతు ఒక పశువుని, మేకని, గొర్రెని ఎట్లా కంటికి కనపడే వస్తువుల్ని, గుర్రాలని ఎట్లయితే పెంచుతున్నాడో, కంటికి కనపడి వాటిని మచ్చిక చేసుకొని పెంచుతున్నాడో, కంటికి కనపడని సూక్ష్మజీవిని కూడా మనం అలా మచ్చిక చేసి పెంచి ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు 2 ఎకరాల్లో ఈ ధాత్రికి సంబంధించినటువంటి ఒక బెడ్ ని, అలాగే ధాత్రి గోల్డ్ కి సంబంధించినటువంటి మరో బెడ్ ని ఏర్పాటు చేశారు. ఈ మొత్తంగా ధాత్రికి, ధాత్రి గోల్డ్ కి ఈ ప్రాజెక్ట్ మొత్తానికి ఎంత ఖర్చు అయింది? ఇది వచ్చేదానికి ఇది మన పార్టిసిపేషన్ ఏం లేదండి. దీంట్లో ఇది ఏంటంటే మనం కమర్షియల్ గా లాభం కోసం చేసేది కాదు. ఇదేంటంటే మన రైతు ప్రయోగశాల అనేది మనం పెట్టి రైతులకి బయలాజికల్ సైన్స్ మీద అవగాహన పెంచడం ముఖ్య ఉద్దేశంగా చేస్తున్నాం. అయితే ఈ సైన్స్ లో ఏమైతుందంటే, మనది ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ అని మనది ఒక ఛానల్, ఈ సైన్స్ గురించి చెప్పడం కోసం నేను ఒక ఛానల్ పెట్టా. ఆ ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటా, చూసిన రైతులు వాడటానికి ప్రయత్నిస్తుంటారు. దీంట్లో ఏమైతుందనంటే స్ప్రేయింగ్ కాడికి కొడుతున్నారు మందులు, పై మందులు తెగుళ్ళని, పురుగుల్ని కంట్రోల్ చేసుకోవడం కోసం ఆర్డర్ పెట్టుకొని కొట్టుకుంటున్నారు. కానీ సాయిల్ నుంచి రైతు ఎక్కడ పోతున్నాడంటే, సాయిల్ నుంచి గ్రోత్ తీసుకురావటంలో దెబ్బతింటున్నాడు. ఇప్పుడున్న మెథడ్స్ లో సేంద్రియంలో ఆ గ్రోత్ కనపడట్లా. ఓకే. మీరు తయారు చేసినటువంటి ఈ సేంద్రియ ఎరువు, ధాత్రి అనేటువంటి ఎరువు ఏదైతే ఉందో, అది ఎన్ని రకాల పంటలకి ఉపయోగపడుతుంది? ఈ దేశంలో పండించే 3500 రకాల పంటలకి ఇది పనిచేసిద్దండి. ఏ పంటలకైనా, ఏ పంటకైనా 3500 రకాల పంటలకి ఈ దేశం మొత్తం ఏ మూల పండించే, కోల్డ్ టెంపరేచర్ లో పండించే పంటలైనా, హాట్ టెంపరేచర్ లో పండించే పంటలైనా, ఏ క్రాప్ కైనా ఇది న్యాచురల్ మాన్యూర్. ఓకే. ఇది ఈ పంటకు వాడొచ్చు, ఈ పంటకు వాడకూడదు అనేది లేదు. 3500 రకాల పంటలకి వస్తుంది. ఒక సాధారణ రైతుగా ఉన్న మీరు సైంటిస్ట్ గా మారారు. అంటే ఇన్ని రకాల ఎరువులను కలిపి కొత్త రకం ఎరువును తయారు చేశారు. ఏంటి అసలు, ఏంటి మీ ఆదర్శం ఏంటి? అసలు ఇలా ఎందుకు తయారు చేయాలనిపించింది? అవసరం అనేది ఆలోచనలను సృష్టించింది. రైతు మా తాతల కాడి నుంచి, మా ముత్తాతల కాడి నుంచి మేము వ్యవసాయమే ప్రధాన వృత్తి. మాకు వ్యవసాయం తప్పితే ఏ చిన్న బిజినెస్ కానీ, వ్యాపారం కానీ, ₹1 అడిషనల్గా ఇన్కమ్ జనరేట్ చేసి రెక్కల కష్టంతో వ్యవసాయంతో మా సంపాదన అంతా. అయితే రాను రాను వ్యవస్థల్లో వస్తున్న మార్పుల వల్ల రైతు ఆదరణ కోల్పోవటం, ఆర్థిక
ఆర్థిక తత్వాన్ని కోల్పోవటం, బెకారైపోయే పరిస్థితి వచ్చింది. ఇలానే వదిలేస్తే, ఈ వ్యవస్థని ఇలానే వదిలేస్తే మనం అంటూ రైతులు సమిష్టిగా తనకున్న సమస్యల్ని పరిష్కరించుకోవటం అనే ఆ పనికి మనం పొదును పెట్టకపోతే రాబోయే 10 ఏళ్లలో ఈ దేశంలో రైతు అనేవాడు కనపడ్డు. అంటే బ్రహ్మయ్య గారు, అసలు కొంతమంది ఏమో రైతే రాజు అంటారు. నిజంగా భారతదేశంలో రైతే రాజుగా బ్రతుకుతున్నాడా ఇప్పుడు? ఒకవేళ ఆ పరిస్థితి లేకపోతే నిజంగా రైతే రాజుగా బ్రతికేటువంటి ఆ పరిస్థితి ఎన్ని రోజుల్లో వచ్చింది, ఎన్ని సంవత్సరాల్లో వచ్చింది, అసలు వస్తుందా రాదా అంటే ఏం చెప్తారు? రైతే రాజు అనే ప్రవచనం వ్యవసాయం చేసేవాడు తప్పితే మిగిలిన వాళ్ళందరూ పొగుడుతుంటారు. ఎవరైతే వ్యవసాయం చేస్తాడో వాడు ఇప్పుడు కూడా రాజుగా ఫీల్ కాడు. కానీ మిగిలిన వాళ్ళందరూ పొగిడి వీడిని సర్వనాశనం భ్రష్టు పట్టించేస్తున్నారు. వాస్తవానికి ఏమైతుందనంటే రైతు ఇప్పుడు మీరు రైతే రాజు అన్నారు కదా, రైతే రాజు అని అంటే అసలు దాని వెనకమాల ఉన్న అసలు లక్ష్యం ఏంటంటే, అసలు విషయం ఏంటంటే, భారతదేశానికి స్వతంత్రం 1947లో వస్తే 2025లో ఉన్నాం. ఇప్పుడు స్టిల్ ఈ రోజు కూడా ఈ దేశంలో స్వతంత్రం రాని వ్యక్తి రైతు. ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట, ఒక చెప్పులు మ్యానుఫ్యాక్చరర్ వాడు చేసే ఉత్పత్తి మీద నాకు ఈ రేటు పడుతుందని చెప్పేసి తెచ్చుకుంటున్నాడు, గుండు సూదాడు తెచ్చుకుంటున్నాడు, ప్లాస్టిక్ కోడ్ తెచ్చుకుంటున్నాడు. ఎగ్జాక్ట్లీ. రైతుకి ఎందుకు లేదు? దీని మీద ప్రభుత్వాలు రైతు మీద ఒకప్పుడు ఈ వ్యవస్థ ఎలా వచ్చిందని అంటే దీనికి కూడా ఒక రీజన్ ఉంది. మనం స్వతంత్రం తెచ్చుకున్నప్పుడు ఈ దేశంలో తిండికి అల్లాడుతున్న సందర్భంలో ఈ దేశంలో ఉన్న రైతులు మిగిలిన సమాజానికి ఫుడ్ పెట్టాల్సిన సెక్యూరిటీ, ఫుడ్ కల్పించాల్సిన సెక్యూరిటీ గవర్నమెంట్ తీసుకొని బాధ్యతగా తీసుకొని మన పాలనలో మనం ప్రతి ఒక్కరికి ఆహారం లభ్యత కావాలి అనే ఉద్దేశంతో తీసుకొని అప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి సైన్స్ని తెచ్చుకొని మనం ఇక్కడ డెవలప్ చేసుకోవటం మొదలుపెట్టాం. మొదలుపెట్టినప్పుడు ఏం జరిగిందనంటే అప్పుడు రైతు సుభిక్షంగా ఉన్నాడు. రైతుకి అసలు ఏ ఇబ్బంది లేదు. వాడి పంట వాడు పండించుకుంటున్నాడు, వాడు కడుపు నిండా తింటున్నాడు, కుటుంబంతో హాయిగా ఉన్నాడు. ఆ రోజుల్లో ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే రైతు మీద ఒక బాధ్యతని పెట్టినాయి. అయ్యా నువ్వు మహారాజువి, రాజువి, నీ అంత తోడు లేడు, వీళ్ళందరూ తిండికి తిప్పలకి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ కోసం నువ్వు కొంచెం సాయం చేయాలి, పండించే తిండి గింజలే భారతదేశం మొత్తం కూడా ఉంటది అని రిక్వెస్ట్ చేసి ప్రోత్సహించి ఎన్నో విషయాలు చెబితే రైతు ఏమన్నాడంటే, సరే నాకు 10 బస్తాలు వస్తున్నాయి, ఇప్పుడు నా కుటుంబం వెళ్తుంది, నా పని వాళ్ళకి వెళ్తుంది, నాకు ఈ వ్యవసాయంలో సహకరించే వాళ్ళందరికీ ఫుడ్ వెళ్తుంది, నేను అధిక దిగుబడి తీయాల్సిన అవసరం నాకేంది అని అడిగాడు. అడిగితే ఆ అధిక దిగుబడి తీస్తాను అనుకో, ఎక్సెస్ తీసిన దానికే నాకేంది బెనిఫిట్? ఇప్పుడు నువ్వు నా అవసరానికి మించి నేను తీస్తా, వాటిని జాగ్రత్త చేయాలా, 3 నెలలు 2 నెలలు వాడుకోకపోతే ఇవన్నీ ఫుడ్ ఐటమ్ ఖరాబ్ అయిపోతాయి. మరి అప్పుడు నా కష్టానికి ప్రతిఫలం నేను పొందలేకపోతాను కదా, నేను నష్టపోతాను కదా అని అడిగినప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే, నువ్వు తీసిన దిగుబడికి అత్యాధునిక సాంకేతికత నుంచి అప్పుడు రోజుల్లో ఉన్న సాంకేతికతను ఉపయోగించి నువ్వు తీసిన దిగుబడికి ఎక్సెస్, నువ్వు వాడుకోంగా ఎక్సెస్ ఉంటే దానికి మద్దతు ధర ఇచ్చి మేము కొంటాం అనే ఒక సిస్టాన్ని డెవలప్ చేసింది. అది మద్దతు ధర కోసం పెట్టింది. ఓకే. ఆ మద్దతు ధరను అడ్డం పెట్టుకొని ఇప్పుడు మద్దతు ధర అనే మాట అడ్డం పెట్టి రైతుని సర్వనాశనం, ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేకుండా వాడి వస్తువును వాడు అమ్ముకునే పరిస్థితి లేకుండా ప్రభుత్వం విశృంఖలత్వాన్ని ప్రోత్సహించి దేశం మొత్తం ఇవాళ రైతు అనేవాడు ఆర్థిక నష్టాలను మూటగట్టుకొని ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి ఈ మద్దతు ధర అనేది క్రియేట్ చేసింది. బ్రహ్మయ్య గారు, ఇప్పుడు రైతు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రైతు అనేవాడు స్వశక్తిగా నిలబడాలి అని అంటే ఇప్పుడున్న సైన్స్ను ఆధారం చేసుకొని, ఇప్పుడు మనకేమొచ్చింది, ఇక్కడ మొన్న చిల్లీ ఎక్స్పోర్ట్స్ పడిపోయింది. ఎందుకు పడిపోయినాయి అని అంటే మన రైతులు వాడుతున్న రసాయనాలు విస్తృతంగా వాడటం వల్ల, నేను చెప్పాను కదా, నల్ల తామర పురుగు అనేది, దాంతోపాటు రెడ్ మైట్ ఎర్రనల్ అనేది, ఇంకా రకరకాల పురుగులు విస్తృతంగా పంటలను ఆశించటం వల్ల రైతు ఒకప్పుడు ఒక 20 years బ్యాక్ ఒక మిర్చి పండిస్తే 6 స్ప్రేలతో పంట అయిపోయేది. విత్తనం పెట్టిన కాడి నుంచి పంట అయిపోయే వాళ్ళకు 5 నుంచి 6 స్ప్రేలు కొట్టేవాళ్ళం పైన. అలాంటిది ఈ రోజు 3 రోజులకు వచ్చింది. ప్రతి 3 రోజులకు ఒక స్ప్రే కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. బ్రహ్మయ్య గారు, ఇప్పుడు ఈ ధాత్రి ఈ సిద్ధమైనటువంటి ఎరువును ఉపయోగించి మనం అధిక దిగుబడిని పొందొచ్చు అని మీరు చెప్తూ ఉన్నారు. అలాగే ఎన్ని రకాల వ్యాధులను నియంత్రించేందుకు ఈ సహసిద్ధమైనటువంటి ఎరువు ఇప్పుడు రైతులకు ఉపయోగపడుతుందంటే ఏం చెప్తారు? అయితే ఇప్పుడు మనం దీంట్లో
సహజంగా రసాయన దీంట్లో ఫస్ట్ 2 కాన్సెప్ట్లు ఉన్నాయి. గురుగారు. ఒకటి ఏందనంటే రసాయన ఎరువు మాక్సిమం భూమికి ఇస్తే రైతు వారం నుంచి 10 రోజులు పనిచేసిద్దండి. మాక్సిమం 15 రోజుల లోపల దాని పనితనం అయిపోయింది. అక్కడి నుంచి ఇక మళ్ళా అవసరమైనప్పుడు మళ్ళా రైతు భూమికి ఇచ్చుకుంటుంటాడు. మనం ఇచ్చే ఎరువు ఫస్ట్ దీని పనితనం ఈ రోజు వేస్తే భూమికి ఈ రోజు నుంచి 5 రోజుల నుంచి పనితనం చూపించడం మొదలు పెట్టింది. 5 days కి. అంటే మనం ఎప్పుడైతే నేలలో మనం చల్లుతామో 5వ రోజు నుంచి దాని పనితనాన్ని ప్రారంభిస్తే అక్కడి నుంచి 5వ రోజు నుంచి స్టార్ట్ చేసి 120 days నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటది. 120 రోజులు పనిచేస్తుంది. ఓకే. అదే రసాయన ఎరువులు అయితే 15 రోజులకి వాటి పని చేయడం ఆపేస్తాయి. ఇది 120 days 4 నెలలు ఖచ్చితంగా పని చేసుకుంటూనే వెళ్తుంటది. అదొకటి. సెకండ్ వన్ అంటే ఏంది, ఫార్మర్కి ఏమైందంటే ఈ రసాయన సైన్స్ ఏం చేసిందనంటే ఈ శాస్త్రవేత్తలు కానీ కార్పొరేట్ కంపెనీలు కానీ రైతు మైండ్ సెట్ లో పంటని చూడటం, దాని అవసరాన్ని గుర్తించడం అనేది పక్కన పెట్టేశారు. వీళ్ళు ఒక సిస్టమ్ లో ఒక పారామీటర్స్ ఏవైతే బిల్డ్ చేస్తున్నారో, ఒక మిర్చి పండించే రైతు ఉన్నాడంటే 1,00,000 మంది రైతులు ఉంటే ఒక కంపెనీ వాడు ఏం చేస్తాడు, నా మందులు మొత్తం ఇదిగో ఈ కోర్స్ ప్రకారం ప్రతి 15 రోజులకు అది కొట్టి ఇది కొట్టి ఇది కొట్టి అని కోర్స్ ఇచ్చేస్తున్నాడు. సిస్టమ్ కంప్యూటర్ సిస్టమ్ లో గనక కోర్స్ ఎట్ట అయితే ఇస్తారో అట్ట ఇచ్చేసేసి అసలు పంటను చూడటం రైతు మర్చిపోయాడు. పంటను అసలు దానికి ఏం కావాలి, దానికి ఏం అవసరం ఉంది, దాంట్లో ఉన్న సమస్యలు ఏంది, దానికి మనం ముందు ఇవ్వాలి, కొట్టాలనా భూమికి ముందు ఇవ్వాలనా, ఇవ్వాల్సిన అవసరం లేదా అనేది గుర్తించడం మర్చిపోయాడు. ఆ పక్కడు కొట్టాడు, ఈ పక్కడు కొట్టాడు, మనం కొట్టాలా కింద ఇవ్వాలా, ఈ ఉద్దేశంతో వ్యయం అనేది పెంచుకుంటూ పోతున్నారు. ఫస్ట్ ఈ ఎరువు ఇవ్వటం ద్వారా మనం రైతుకి ఏం చెబుతామంటే, నువ్వు ఎంత పెట్టుబడి పెడుతున్నావు అనేది పక్కన పెట్టు. ఫస్ట్ నువ్వు ఎరువు వేసిన తర్వాత నీ మొక్కను చూడు, మొక్క చెప్తుంది. నువ్వు మొక్కను చూడాలి.